ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ అన్న. సో మీరు చాలా పోరాటం చేశారు. జానీ మాస్టర్ గారి విషయంలో ఏదైతే గనక జరుగుతుందో, ఎన్నో మీకు బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీ నుంచి నీకు అవసరమా? నీకేం సంబంధం అన్నా కూడా సో మీరు దాని గురించి అంతగానో స్టాండ్ తీసుకొని ఆయన గురించి మాట్లాడుతూ మీడియా ద్వారా ఈరోజు ప్రజలకు నిజాన్ని చూపించారు, నిజాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఎట్టగలకి ఈరోజు జానీ మాస్టర్ గారికి బెయిల్ రావడం అనేది జరిగింది. జానీ మాస్టర్ గారి విషయంలో ఏదైతే కనుక ఈ సంబంధించినటువంటి కేసు అనేది జరుగుతుందో, జరిగిన తర్వాత నేషనల్ అవార్డును రద్దు చేయడం విషయం పట్ల మీరు చాలా అంటే చాలా బాధపడ్డారు. దాని గురించి కూడా మీరు పోరాటం చేసేది గట్టిగానే తెలుసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ బెయిల్ వచ్చినప్పుడు కూడా సో జానీ మాస్టర్ గారు ఎటువంటి తప్పు చేయలేదన్నందుకు బెయిల్ వచ్చిందా, లేకపోతే భవిష్యత్తులో కూడా ఇది యాంటీసెప్టర్ బెయిల్ వరకైనా, లేకపోతే అసలు ఏంటి, ఏం జరిగింది? మంచి ప్రశ్న అండి. ప్రతిసారి కూడా ఎవరికైనా ఒక బెయిల్ వచ్చినప్పుడు మనం ఆ బెయిల్ వచ్చిన తీరుని గమనించాల్సిన అవసరం చాలా ఉంది. బెయిల్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కొంత ఉన్నా కూడా కొంత లేట్గా రావచ్చు. 4 రోజులకు వస్తుంది కొంతమంది 2 నెలలకు వస్తుంది, కొంతమంది 3 నెలలకు వస్తుంది. అయితే ఆయనకి బెయిల్ ఇచ్చేటప్పుడు నాకు ఎక్కడో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉందండి కాబట్టి ఈయనకి బెయిల్ ఇస్తున్నాను అని చెప్పచ్చు. అలా కాకుండా వీళ్ళదంతా ఫేక్ అండి, ఫేక్ కేసులా అనిపిస్తుంది, ఇది చూడగానే ఇచ్చేయండి బెయిల్ అన్నం పేరు. సో ఇక్కడ జానీ మాస్టర్ కేసులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా తీర్పు ఎలా ఉందంటే చాలా క్లియర్ కట్గా ఈఎంఐ 18 ఏళ్ల కన్నా పైబడిన దానిలానే కనిపిస్తోంది. ఎందుకంటే ఢీ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు 18 నుంచి 24 ఆ జోడీ షో అది. ఓకే, అండ్ అక్కడితోనే కాకుండా ఈ అమ్మాయి చెప్పినట్టుగా ఏ రకమైన సాక్ష్యాలు ప్రూవ్ చేయలేదు. నేను మైనర్ గా అయితే ఉన్నప్పుడు నా మీద ఎక్కువ జరిగింది అని చెప్పేసి పోక్సో కేసు పెట్టారు, బట్ ప్రూఫ్స్ మాత్రం అట్లా లేవు. డేట్ ఆఫ్ బర్త్ ఏదో అవన్నీ తీసుకొస్తుందా, అది కాదు. అపియర్స్ టు బి అంటే ఏంటంటే అలా కనిపిస్తోంది. ఎలా అంటే ఇప్పుడు నీకు 16 17 అనేది అవసరం లేదు, నువ్వు ఎలా చూపించాలనుకున్నావు, దట్ అపియర్స్ టు బి. అంటే ఇప్పుడు 18 నుంచి 24 వయసు ఉన్న వాళ్ళే చేయాల్సిన కంటెస్ట్లో నువ్వు వెళ్ళినప్పుడు యూ అపియర్ టు బి 18. మరి అందరూ అలాగే అనుకుంటారు కదా, జానీ మాస్టర్ కూడా అలాగే అనుకుంటాడు. అండ్ అలాగే నువ్వు 18 దాటిన తర్వాత రిలేషన్లో ఉన్నట్టుగానే మేము కన్సిడర్ చేస్తున్నాము. అంటే అప్పుడు జరగలేదు, అండ్ అప్పుడు జరిగినట్టుగా మీరు ఏ రకమైన ప్రూఫ్లు చూపించలేదు. నీకు 16 ఏళ్ళలో జరిగింది అన్నట్టుగా నువ్వు కేసు పెట్టావు, కానీ డేటు టైము దానికి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యేటి ఏమున్నాయి, ఏమీ లేవు. దీనికి తోడు మీరు అదేంటిది వీళ్ళిద్దరూ కలిసే ఇష్టపడే ఉన్నట్టుగా మేము భావిస్తున్నాము. ఒకటైతే మేమైతే ధృవీకరించగలం, ఏది కంప్లైంట్ విక్టిమ్ ఇద్దరు కూడా ఇష్టపడే ఒక రిలేషన్లో ఉన్నారు అనేది ఆయన ఒప్పుకున్నాడు, ఈవిడ ఇద్దరు నుంచి మేము అలాగే గమనిస్తున్నాం. సో ఇద్దరు కలిసి కన్సెన్షువల్గా అంటే ఒప్పుకోలతో ఉన్న ఒప్పందంలో ఇప్పుడు ఒకళ్ళనే మనం దోషి చేయడం కరెక్ట్ కాదు, అందుకని మేము బెయిల్ ఇస్తున్నాం అని చెప్పదు. సో ఇదే జరిగేది. జానీ మాస్టర్ గారికి సంబంధించినటువంటి జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ లో క్లియర్ గా అయితే యాంటీసెప్టర్ బెయిల్ మాత్రం కాదు, కంప్లీట్ బెయిల్. జానీ మాస్టర్ గారు కంప్లీట్ నిర్దోషి కాదు. ప్రైమా ఫేసీ ప్రకారం అంటే ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు అందుతున్న దీంట్లో మనం గమనిస్తున్నది ఏంటంటే ఇది పరిస్థితి. జానీ మాస్టర్కి సంబంధించి ఒక్క మరకలేదు, ఒకటి రిలేషన్లో ఉన్న మాట అయితే వాస్తవం అనేది కోర్టు గమనించింది. ఇద్దరు కూడా రిలేషన్లో ఉన్నారు, కాకపోతే బలవంతపు రిలేషన్ కాదు. ఆవిడ 18 ఏళ్ళు దాటిన తర్వాత షీ కెన్ మేక్ హర్ ఓన్ డిసిషన్ అని కూడా రాశారు. జానీ మాస్టర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే కనుక ఈరోజు మనకి కోర్టు బెయిల్ ఇచ్చిందో చాలా అద్భుతమైన విషయం చెప్పారు. చాలా మంది కూడా అసలుకి ఇలా చేశారు జానీ మాస్టర్, అలా చేశారు, ఇండస్ట్రీ మొత్తం ఇలాగే ఉంటుందని చెప్పి చాలా అంటే చాలా. కానీ ఒక ఇంటర్వ్యూలో మీరు వాళ్ళ కుటుంబం పడే ఆ పెయిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా నా కళ్ళకి నీళ్ళు తిరిగింది. అంటే ఒక వ్యక్తి, ఒక అమ్మాయి వచ్చేసి ఏదో కేసు పెట్టేసింది, రిలేషన్లో ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఎప్పుడైతే రిలేషన్ ఇద్దరి మధ్య ఒక చిన్న వివాదం వస్తే ఈ అమ్మాయి వెళ్ళి ఖచ్చితంగా తన మీద ఏదైనా కేసు పెడితే అది వాస్తవం అని చెప్పేసి అని రకరకాలుగా ఇది చేస్తుంటారు. సో బట్ ఈ రోజు మొత్తానికి అయితే కనుక జానీ మాస్టర్కి సంబంధించినటువంటి పూర్తిగా తప్పు లేదు, రిలేషన్ ఉన్నమాట వాస్తవం అనేది. నీకు నాకు ఇక్కడ ఇండస్ట్రీలో పనిచేసుకునే వాళ్ళకి కొంతవరకు ఇదవచ్చు. అంటే పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ వల్ల లేకపోతే రిమాండ్లో ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం అంటే ఓకే, కొన్నాళ్ళు ఫ్యామిలీకి దూరం అవ్వడం ఆ బాధలు ఏవో ఉంటాయి. బట్ లైఫ్ మీద, కడుపు మీద ఈ బాధ ఎలా ఉంటుంది అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉద్యోగం నుంచి సస్పెండ్, ఒకవేళ పోలీస్ ఆఫీసర్ మీద కేసు అనుకో, అది ఉద్యోగం నుంచి సస్పెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏది గవర్నమెంట్ ఉద్యోగం అనుకో, ఇది ఒకటి చూపించేసి అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాం, తొలగిస్తున్నాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఇట్లాంటివి ఉంటాయి.